నేను ఇది అనంతపురం జిల్లా అంటే డిస్టిక్ తాడిమర్రి తామి వెలిదండ అంట. నర్సింగ్ డ్యూటీకి వచ్చినాను ఇక్కడ. చాలా రోజులైంది కదా నేను అసలుకు యూట్యూబ్ చేయక. నాకు కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నా, అంటే ప్రాబ్లమ్స్ అని కాదు, మనీ ప్రాబ్లం అని కాదు, కానీ మైండ్ డిస్టర్బ్లో ఉన్నా నేను. అందుకనేసే ఇంకా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినాను, అందుకని చేయలేకపోయినా. అయినా దేవుడు నన్ను ఎవరు ఎన్ని చెడగొట్లు అనుకునే కానీ దేవుడు ఎప్పుడే కానీ నాకు పేరు చేస్తానే వస్తున్నాడు. ఎవరిని నమ్మాలో కూడా అంటారు. నా దగ్గర డబ్బులు ఉంటే దగ్గరకు వస్తారు, డబ్బులు లేకపోతే ఏమన్నారు. ఇప్పుడు డబ్బులకి విలువిస్తున్నారు. ఎవరైనా సరే డబ్బులకి విలువిస్తారు. ఏ బంధమైనా సరే నన్ను చాలా తక్కువ చిన్న చూపు చూస్తారు డబ్బులు లేవని నా దగ్గర. కానీ నేను బాధపడలేదు, ఒక రోజు డబ్బు మంచి రోజు వస్తుంది. అందుకే అనంతపురం వచ్చి డ్యూటీ చేసుకుంటా. ఎవరు లేని అన్నదలకు అందరుండి అన్నదలాగా ఒక్కదాన్ని ఒంటరిదాన్ని చేస్తారు. అందరు కలిసి ఒంటరిగా అన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ దేవుడే కాపాడుతున్నాడు ప్రతి విషయంలో. నన్ను భగవంతుని ఎందుకు ఏమో నాకు ప్రతి విషయంలో ఇట్లా కనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. నా దగ్గర డబ్బులు లేవని అందరూ దూరం పెట్టారు. సమయానికి ఎంతో అందరికి ఇచ్చిన, కానీ నా దగ్గర లేనప్పుడు నన్ను ఎన్నెన్నో తిడుతున్నారు, ఎన్నెన్నో బూతులు తిడుతున్నారు. కానీ నేను ఏమి ఎవరిని నోరెత్తు కూడా లేదు. ఫోన్లు చేయడమే మానేస్తారు. ఎవరికి చెప్పుకొని ఒంటరిగా ఎంత కుమిలిపోతున్నాను నాకు మాత్రమే తెలుసు. ఎన్ని రోజులకు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే జాబ్ లేదు కదా, ఈ గవర్నమెంట్ జాబ్ ఉండవు. కాబట్టి అదే జగనన్న ప్రభుత్వం వచ్చిన పాటికి లేదు. ఎంతో గవర్నమెంట్ జాబ్ వచ్చేది నాకు. జగనన్న ప్రభుత్వం రాకనే మళ్ళా 2029 వరకు ఎదురు చూడాలి. ఏదో నా జీవితం ఏడుపు వస్తుంది. కనీసం నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎవ్వరు కానీ పలకరేయడం కానీ ఫోన్లు చేయడం కానీ మానేస్తారు. దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు. డబ్బులు నాకు ఇప్పుడు తెలిసింది. ఎవరైనా ఒకటే కదా, డబ్బులు ఉంటేనే కదా దగ్గరకు వస్తారు. కానీ డబ్బులు శాశ్వతం కాదని వాళ్ళకు తెలియదు. నాకైతే దేవుడు ప్రతి విషయంలో తోడు నిడగొడుతున్నాడు, ప్రతి విషయంలో కాపాడుతున్నాడు యేసయ్య. నేను అందుకే బాధ వచ్చినా ఏమొచ్చినా ప్రార్థన చేసుకుంటా, దేవుణ్ణి అడుగుతా, ఎవరిని అడగను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట కంటిన్యూ వీడియోస్ పెడతా. ఇప్పుడు నేను పేషెంట్ దగ్గర ఉన్నాను. నేను నాకు నర్సింగ్ డ్యూటీకి వచ్చాను. తాడిమర్రి అని ఊర్లో ఉన్నాను. తాడిమర్రి దగ్గర ఏదో విలేజ్లో ఉన్నాను. ఏం చేస్తాం, హైదరాబాద్లో లేక ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటున్నాం. హాస్పిటల్లో డబ్బులు తక్కువ కదా, ఇక మీదట సీరియస్గా జాబ్ చేసుకొని నాకు కూడా కొంచెం డబ్బులు ఉంటే, ఇప్పుడు తెలిసి వచ్చిన డబ్బులు ఉంటే దగ్గరకు వస్తారని ప్రార్థన అవుతుంది. ఎవరైనా సరే ఎవరిని ఏమంటే అనని కూడా నేను ఏదో నాకు బాధ వచ్చిన దేవుడిని ప్రార్థన చేసుకుంటే దేవునికి అప్పు చెప్పిన. కానీ నాకంటే ఒక మంచి రోజు వస్తాయి. నేను ఎవరిని ఒక మాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీదట రోజు టచ్లో ఉంటా. అర్థం. ఓకే ఫ్రెండ్స్, నా బాధ ఏంటంటే మీకు చెప్పుకోలేను, చెప్పుకోకూడదు కూడా అవసరం లేదు. నా బాధ వినాలనే రూల్ కూడా లేదు మీకు. కానీ ఇన్ని రోజులు నేను చేస్తున్నానంటే
ఎంతో బాధ అనిపించి చేశాను తప్ప ఇంకేం లేదు. ఎన్ని రోజులు ఓపిక పట్టిన కాబట్టి ఇంకా ఉండలేకపోయి మీకు ఈరోజు వీడియో చేసిన అంతే. ఓకే బాయ్.